ముత్యాలపాడు గ్రామంలో ఆకాశం నల్లటి మబ్బులతో కమ్ముకొని ఉంది. తొలకరి వర్షాలు పడే సమయం దగ్గర పడింది. ఉరుముల చప్పుడు చెవులను బద్దలు కొడుతోంది. ఊరి చివరున్న ఒక పాత పూరి గుడిసెలో ముసలవ్వ కాంతమ్మ మట్టి పొయ్యి ముందు కూర్చొని ఉంది. గుడిసె పైకప్పు చిల్లుల నుండి పడుతున్న వాననీళ్ళొకవైపు, పొయ్యిలో సరిగ్గా కాలక వస్తున్న పొగ మరోవైపు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఆమె కళ్లల్లో నుండి నీళ్లు ధారగా కారుతున్నాయి. పొగ కంటే ఆమె గుండెల్లో రగులుతున్న బాధే ఆమె కన్నీళ్లకు అసలు కారణం. ఇవాళ ముసలవ్వ భర్త వర్ధంతి రోజు. అతనికి ఇష్టమైన కూర వండుతుంది. ఎంత కర్మ పట్టింది దేవుడా నాకు! ఎవరికోసం వండుతున్నాను నేను ఈ పులుసు? నా కోసం ఎవరొస్తారని ఈ మట్టి కుండలో ఇంత ప్రేమగా కూర కలుపుతున్నాను. నా చేతి వంటంటే ప్రాణమిచ్చే నా మొగుడు నన్ను ఒంటరిదాన్ని చేసి పైకి పోయాడు. నాకు పిల్లలు లేరు. నన్ను పలకరించే నాదుడు లేడు. ఈ వర్షాలు మొదలయ్యే కాలం వస్తే చాలు నా మొగుడు ఎంతో ఇష్టంగా చేపలు తెచ్చి, కాంతమ్మ నీ చేత్తో పులుసు వండిపెట్టు, ఆ పులుపు కారం తగిలితే నా ప్రాణం లేచి వస్తుంది అని అడిగేవాడు. ఇవాళ ఆయనే లేడు. ఈ కూర నేను ఎలా తినగలను దేవుడా? నా గొంతులోంచి ఈ ముద్ద ఎలా దిగుతుంది? ఈ ఒంటరి ప్రాణాన్ని ఎందుకింకా ఈ భూమి మీద ఉంచవు తండ్రి? వానకు తడుస్తున్న ఈ గుడిసెలాగానే నా బతుకు కూడా శిథిలమైపోయింది. నన్ను కూడా ఆయన దగ్గరికే తీసుకెళ్లిపోవచ్చు కదా. కాంతమ్మ ఏడుస్తూనే కన్నీళ్లు తుడుచుకుంటూ చింతపండు పులుసు, కారం వేసి అద్భుతమైన చేపల పులుసు వండింది. ఆ గుడిసె అంతా గుమగుమలాడిపోయింది. సాయంత్రం అయ్యింది. అప్పుడే ఆ వర్షంలో తడుచుకుంటూ ఒక వ్యక్తి కాంతమ్మ గుడిసె దగ్గరికొచ్చాడు. అతనే సుబ్బారావు, కాంతమ్మ భర్తకు సొంత అన్న కొడుకు. పక్క ఊర్లో పెద్ద వడ్డీ వ్యాపారం చేస్తాడు. లక్షలకు లక్షలు వడ్డీలు తిప్పుతాడు. కాని కట్టుకోవడానికి మాత్రం మాసిపోయిన బట్టలే వాడతాడు. అబ్బా, ఏమి వాసన! అవ్వా, ఓ అవ్వా, గుడిసెలో ఉన్నావా? నేనేనే నీ కొడుకు లాంటి వాణ్ణి, సుబ్బారావునొచ్చాను. సుబ్బారావు, నువ్వా నాయనా? వానలో తడిచిపోయినట్టున్నావు, లోపలికి రా. ఏంటి బాబు, అమావాస్యకు పౌర్ణమి కూడా పలకరించని వాడివి ఇవాళ వర్షంలో ఇలా వచ్చావు? అదేంటబ్బా అలా అంటావు? చిన్ననాన్న అంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలియదా? ఇవాళ చిన్ననాన్న వర్ధంతి కదా, ఆయన గుర్తుకొచ్చి నా కళ్ళెంబడి నీళ్లాగలేదు. అందుకే పక్క ఊరు నుండి బండెక్కి ఇలా పరిగెత్తుకొచ్చాను. పైగా నువ్వు ఈరోజు ఖచ్చితంగా చిన్ననాన్నకి ఇష్టమైన చేపల పులుసు వండుతావని నాకు తెలుసు. నీ చేతి వంట తిని 3 ఏళ్ళయిందబ్బా. వీడి వాలకం నాకు తెలియనిదా? వీళ్ళయ్యే మహా పిసినారనుకుంటే వీడు వాడికన్నా ఆకు ఎక్కువే చదివాడు. నా మొగుడు పోయినప్పుడు ఆఖరి చూపుకు రానివాడు ఇప్పుడు వర్ధంతట. కేవలం నేను చేసే చేపల పులుసు పైసా ఖర్చు లేకుండా తినొచ్చని వానను కూడా లెక్క చేయకుండా వచ్చాడు. దరిద్రుడా! ఈ అవ్వ ఒక పూట తిని బతుకుతుందో లేదో అని ఒక్కరోజైనా అడిగావురా? నా చేతికొక పండు కూడా తేలేదే. అయినా ఇంటికొచ్చిన చుట్టం కడుపు మార్చకూడదు. మంచిది నాయనా, కూరైతే వండాను కాని ఇంట్లో పిడికెడు బియ్యం కూడా లేవు బాబు. నీ దగ్గర ఒక 5 రూపాయలుంటే ఇవ్వు, మన మల్లయ్య కొట్టులో బియ్యం తెచ్చొండుతాను. అయ్యో అవ్వ, నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు. దారిలో వాన పడుతుంటే జేబులో ఉన్న 10 రూపాయలు జారి బురదలో పడిపోయాయి. నేనేమో నీ మీద ప్రేమతో వస్తే నువ్వు నా దగ్గరే డబ్బులు అడుగుతావా? అయినా నేను మీ ఇంటికి వచ్చిన అతిథిని కదా, ఎవరైనా బంధువులు వస్తే ఎదురు డబ్బులు అడుగుతారా? పోనీలే, నువ్వు వెళ్ళి పక్కింటి వాళ్ళ దగ్గర అప్పడికి బియ్యం తీసుకురా, నేను ఇక్కడే కూర్చుంటాను. కాంతమ్మకు అతని మాటలు విని గుండె రగిలిపోయింది. కాని ఏమీ అనలేక ఖాళీ గిన్నె పట్టుకుని పక్కింటి రామయ్య వాళ్ల ఇంటికి బయలుదేరింది. పొరుగింట్లో రామయ్య, అతని భార్య సీత ఆరు బయట కూర్చొని ఉన్నారు. కాంతమ్మ వణుకుతూ వాళ్ల దగ్గరికి వెళ్ళింది. ఏంటవా, ఈ వానలో తడుచుకుంటూ వచ్చావు? ఏమైంది? ఏం లేదు రామయ్య, మా సుబ్బారావు వచ్చాడు. వాడికి అన్నం పెట్టడానికి నా దగ్గర బియ్యం లేవు. కాస్త బియ్యం అరువేస్తే రేపు నేను ఎవరి పొలంలోనైనా కూలీ చేసి మీ రుణం తీర్చుకుంటాను బాబు. సీతమ్మకు ఈ మాటలు వినగానే విపరీతమైన కోపమొచ్చింది. కాంతమ్మను ఆమె సొంత తల్లిలా చూసుకుంటుంది. ఏంటవ్వ నువ్వనేది? ఆ సుబ్బారావు గాడొచ్చాడా?
వాడు పక్క ఊర్లో 10 ఎకరాల పొలం ఉంచుకొని లక్షలకు లక్షలు వడ్డీలు తిప్పుతూ దర్జాగా బతుకుతున్నాడు. నువ్వేమో దిక్కులేని దానిలా పస్తులు పడుకుంటే కనీసం పలకరించని వాడు ఇవాళ నీ ఇంటికొచ్చి అన్నం పెట్టమంటున్నాడా? వాడికి చేతులు పడిపోయాయా? జేబులోంచి 100 రూపాయలు తీసి నీ చేతిలో పెట్టి బతకమని చెప్పాల్సింది పోయి నీ దగ్గరే పైసా ఖర్చు లేకుండా మేతమేయడానికొచ్చాడా? ఆ పిసినారికాడికి నువ్వెందుకవ్వా అప్పు చేసి మరి అన్నం పెట్టాలి? నేను బియ్యం ఇవ్వను, వాడినే వెళ్ళి కొనుక్కోమను. అలా అనకే సీత. వాడు ఎంత పాపిష్టివాడైనా నా మొగుడి రక్త సంబంధం. నా గుమ్మానికొచ్చిన వాడికి లేదనటం నా వంశానికి అరిష్టం తల్లి. నా పరువు తీయకు. సీతమ్మకు కాంతమ్మ కన్నీళ్లు చూసి మనసు కరిగిపోయింది. బియ్యమిచ్చింది. కాని ఆమె మనసులో ఒక బలమైన నిర్ణయం తీసుకుంది. ఈ ముసలవ్వ అమాయకత్వాన్ని అలుసుగా తీసుకుని బతుకుతున్న రక్తం తాగే జలగ ఆ సుబ్బారావు. వాడికి నేను బియ్యం మాత్రమే కాదు, వాడి పిసినారితనానికి గట్టి గుణపాఠం కూడా ఇస్తాను. వాడి జేబులో నుండి 100 కాదు 1000 కక్కించకపోతే నా పేరు సీత కాదు. ఈ వానాకాలం వాడికి జీవితాంతం గుర్తుండేలా చేస్తాను. కాంతమ్మ బియ్యం తీసుకుని వెళ్లి వేడివేడిగా అన్నం వండింది. అరిటాకులో అన్నం చేపల పులుసు వడ్డించింది. సుబ్బారావు ఆకలితో ఆబగా అన్నం చేపల పులుసు కలుపుకొని తింటున్నాడు. కాంతమ్మ కంచంలో ఒక ముక్క కూడా లేదు. అబ్బా అవ్వా, ఈ ఊళ్ళో కాదు కదా, ఏ పెద్ద మహారాజుల కోటలో కూడా ఇలాంటి చేపల పులుసు దొరకదు. నా కడుపు నిండిపోయింది. నిన్నటిదాకా పచ్చి పులుసు తాగి నా నాలుక చచ్చిపోయింది. ఇవాళ నీ దయ వల్ల ప్రాణం లేచొచ్చింది. అలా ఏమాత్రం సిగ్గు మొహమాటం లేకుండా ముసలవ్వ ఆకలిని పట్టించుకోకుండా తృప్తిగా ఆకంతా నాకేసి ఆ రాత్రి సుబ్బారావు కడుపు నిండా గురక పెట్టి నిద్రపోయాడు. మరుసటి రోజు ఉదయం వర్షం ఇంకా పడుతూనే ఉంది. సుబ్బారావు అరుగుమీద దర్జాగా కూర్చొని పళ్ళు తోముకుంటున్నాడు. అప్పుడే పక్కింటి సీతమ్మ పనివాడు సూరితో కలిసి హడావిడిగా భయంగా నటిస్తూ కాంతమ్మ గుడిసె దగ్గరికొచ్చింది. అవ్వా, ఓ కాంతమ్మవ్వా, బయటకురా, ఘోరం జరిగిపోయిందవ్వా. ఏంటమ్మా, ఏమైంది? ఎందుకలా అరుస్తున్నావు? ఆ ముసలిదానికి ఏమైనా కీడు జరిగిందా? అవ్వకు కాదు బాబు, ఈ ఇంట్లో రాత్రిపూట ఎవరైతే చేపల పులుసు తిన్నారో వాళ్లకి మృత్యుగండం వచ్చింది. రక్షక భటులు గ్రామ పెద్దగారు ఇటే వస్తున్నారు. ఆ ఏంటి నువ్వనేది? నేను పులుసు తింటే భటులు రావడమేంటి? కాంతమ్మ కూడా కంగారుగా బయటకొచ్చింది. సీతమ్మ కన్ను గీటి కాంతమ్మకు సైగ చేసింది. నువ్వు మారు మాట్లాడకుండా ఉండు అని. అవును బాబు, నిన్న అవ్వ సంతలో మల్లయ్య దగ్గర ఏ చేపలు కొందో తెలుసా? అవి మామూలు చేపలు కావు. ఊరి మధ్యలో ఉన్న పవిత్రమైన గుడి కోనేరులో పెరిగే దేవుడి చేపలు. ఆ మల్లయ్యగాడు దొంగచాటుగా ఆ గుడి కోనేరులో వల వేసి ఆ దేవుడి చేపల్ని పట్టి తెచ్చి తెలియక మన అవ్వకమ్మాడు. ఆ విషయం ఇందాకే ఊరంతా తెలిసింది. అవునయ్యా పట్నం బాబో, ఆ దేవుడి చేపలు తిన్న వాళ్లకు 10 ఏళ్ల కఠిన చెరసాల శిక్ష వేయాలని, 10,000 రూపాయలు జరిమానా కట్టాలని గ్రామ పంచాయతీలో తీర్మానం చేశారు. ఆ మల్లయ్యగాడిని అప్పటికే చెట్టు కట్టేసి రక్షక భటులు చితక్కొడుతున్నారు. వాడు ఆ చేపలు కాంతమ్మకమ్మానని చెప్పాడు. దాంతో గ్రామ పెద్దగారు భటులను తీసుకుని ఇంటికే వస్తున్నారు. రాత్రి ఆ చేపలు తిన్నదెవరైతే వాళ్ళని కటకటాల వెనక్కి ఈడ్చుకుపోతారు బాబూ. సూరి చెప్పిన మాటలు లాఠీలు అనగానే సుబ్బారావుకు గుండె ఆగినంత పనైంది. అతని కాళ్ళు వణికిపోయాయి. నుదుటి మీద చెమటలు పట్టాయి. చెరసాల పాలు కావటం, 10,000 జరిమానా అనేసరికి అతని పిసినారితనం మొత్తం ప్రాణభయంగా మారింది. అయ్యే బాబోయ్, ఎంత పని జరిగిందిరా దేవుడా! పైసా ఖర్చు లేకుండా భోజనం దొరికిందని ఆశపడి వస్తే ఏకంగా దేవుడి చేపలు గొంతులో పడ్డాయా? ఇప్పుడు భటులు వచ్చి నేను తిన్నానని తెలిస్తే నన్ను కుక్కను కొట్టినట్టు కొట్టి చెరసాలలో పెడతారు. 10,000 రూపాయలు జరిమానా అట. నా చొక్కా లోపల కుట్టుకునే రహస్యపు జేబులో 15,000 రూపాయలున్నాయి. ఇప్పుడు వాళ్ళకి దొరికితే నా పరువు, నా డబ్బు అన్ని గంగలో కలిసిపోతాయి. ఇక్కడి నుండి బతికి బయటపడితే చాలు. సీతమ్మ, నన్ను కాపాడు తల్లి. నాకు ఈ విషయం ఏమీ తెలియదు. నేను ఆ చేపలు తినలేదని ఆ పెద్దగారికి చెప్పండి. మీ కాళ్ళు పట్టుకుంటాను. నేను ఒక పెద్ద వడ్డీ వ్యాపారిని. నేను చెరసాలకు వెళితే నా పరువు ఏమైపోవాలి? ఆ బట్టల దెబ్బలు నేను తినలేను తల్లి. నేను చెబితే బట్టలు వింటారా బాబు? ఇల్లంతా చేపల వాసనొస్తోంది. రాత్రి అవ్వ కంచంలో ఒక్క ముక్క కూడా లేదు. నువ్వే మొత్తం ఆబగా తిన్నావని ఊరందరికీ తెలుసు. ఇప్పుడు నిన్ను కాపాడటం బ్రహ్మతరం కూడా కాదు. ఆ గ్రామ పెద్దగారు వచ్చారంటే నిన్ను ఊరి తీసినా తీస్తారు. ఏదైనా దారి చెప్పు తల్లి.
ఎంత ఖర్చైనా పర్వాలేదు, నా ప్రాణాలు కాపాడు. ఆ గ్రామ పెద్దగారి కాళ్ళు పట్టుకుని బతిమలాలుతాను. ఆయన చాలా కఠినాత్ముడు బాబు. ఆయన కాళ్ళు పట్టుకున్నా కనికరించడు. కాని ఒక్కటే దారుంది. వాళ్ళిక్కడికొచ్చేలోపు నువ్వు ఊరు విడిచి పారిపో. కాని వాళ్ళొస్తే ఆ దేవుడి చేపలు ముసల్ది కాబట్టి అవ్వే తిందని అనుకుంటారు. అప్పుడు అవ్వని తీసుకెళ్లి చెరసాలలో పెడతారు. ఈ వయసులో అవ్వ చెరసాలకు వెళ్తే ప్రాణాలు దక్కవు. కాబట్టి ఆ జరిమానా 10,000 రూపాయలు ఇక్కడే అవ్వ చేతిలో పెట్టి నువ్వు పారిపో. గ్రామ పెద్దగారు రాగానే ఆ 10,000 ఆయన మొహాన కొట్టి అవ్వ గుడిలో ప్రాయశ్చిత్తం చేసుకుంటుంది. నువ్వు మాత్రం ఎప్పటికీ ఈ ఊరి ముఖం చూడకు. సుబ్బారావుకు ప్రాణం మీదికొచ్చేసరికి డబ్బుల మీద తీపి పూర్తిగా చచ్చిపోయింది. తాను చెరసాలకు వెళ్లి లాఠీ దెబ్బలు తినటం కంటే ఆ 10,000 అవ్వ మొహాన పడేసి పారిపోవటం మంచిదనుకున్నాడు. అవ్వా, నన్ను క్షమించు. నేను తిన్న పాపానికి నువ్వు జైలుకు వెళ్ళడం ఎందుకు? ఈ 10,000 ఆ గ్రామ పెద్దగారికి ఇచ్చేసి నన్ను కాపాడు. నా దారి నేను చూసుకుంటాను. నా ప్రాణాలు నిలబెట్టు. ఇక జన్మలో ఈ ముత్యాలపాడు ఊరి పేరు కూడా ఎత్తను అంటూ సుబ్బారావు తను తెచ్చుకున్న ఖాళీనార సంచిని వదిలేసి బురదలో పడుతూ లేస్తూ వెనక్కి తిరిగి చూడకుండా పరుగు తీశాడు. వాడు కనుమరుగవ్వగానే సీత, సూరి, రామయ్య ముగ్గురు పకపకా నవ్వటం మొదలుపెట్టారు. కాంతమ్మకు ఏం జరుగుతుందో అస్సలు అర్థం కాలేదు. ఏమే సీత, నిజంగానే గ్రామ పెద్దగారు వస్తున్నారా? భటులు నన్ను పట్టుకుపోతారా? ఏం లేదవ్వా, ఇదంతా పిసినారి సుబ్బారావు గాడికి బుద్ధి చెప్పడానికి నేను మా ఆయన ఆడిన నాటకం. ఆ మల్లయ్య దేవుడి చేపలు పట్టలేదు. వాడొక నిజాయితీపరుడు. ఈ సుబ్బారావు గాడు నీ అమాయకత్వాన్ని వాడుకొని ఊరికే తినిపోదామనొచ్చాడు. వాడికి ప్రాణభయం చూపించకపోతే వాడి జేబులోంచి 10 రూపాయలు కూడా బయటకి రావు. వాడు నీ ఆకలిని పట్టించుకోకుండా పొట్ట నింపుకున్న దొంగ. అందుకే ఈ నాటకం ఆడాము. అవునవ్వా, వాడు వడ్డీ వ్యాపారం చేస్తూ పేదల రక్తం తాగుతున్నాడు. వాడి దగ్గర నీకు దక్కాల్సిన న్యాయమైన వాటా ఇది. ఇప్పుడు వాడి పీడ శాశ్వతంగా వదిలింది. వాడిక ఏనాడు నీ గుడిసె మెట్లెక్కడు. ఈ 10,000తో నీ గుడిసెకు మంచి పైకప్పు వేయించుకొని ప్రశాంతంగా బతుకు. కాంతమ్మ తన చేతిలో ఉన్న 10,000 రూపాయలను చూసి ఆనంద బాష్పాలు రాల్చింది. ఆనందంతో సీతను గట్టిగా హత్తుకుంది. సీత, నా సొంత బంధువు నన్ను రోడ్డున పడేయాలని చూస్తే రక్త సంబంధం లేని నువ్వు నాకు కొండంత అండగా నిలబడ్డావు తల్లి. నా వృద్ధాప్యానికి ఈ డబ్బు కొండంత ఆసరా అవుతుంది. మీ రుణం నేను తీర్చుకోలేనిది. ఆ వానాకాలంలో కాంతమ్మ గుడిసెలో మొదటిసారిగా భయం లేని సంతోషపు నవ్వులు వికసించాయి. స్వార్థపరుడైన చుట్టం చేసిన మోసానికి సీతమ్మ తన తెలివితేటలతో గట్టి గుణపాఠం చెప్పింది. బంధుత్వం ముసుగులో మన అమాయకత్వాన్ని అలుసుగా తీసుకుని స్వార్థపరులకు, పిసినారులకు కన్నీళ్లతో కాదు, తెలివితేటలతో బుద్ధి చెప్పాలి. నిజమైన ఆత్మీయులు కష్టకాలంలో ఆదుకుంటారు కాని కడుపు కొట్టాలని చూడరు. సిరిపురం గ్రామంలో సూర్యుడు మండిపోతున్నాడు. ఊరి చివరన ఉన్న కాంతమ్మగారి మట్టి గుడిసెలో వాతావరణం స్తబ్దుగా ఉంది. గుడిసెపైనున్న తాటాకులు ఎండకు ఎండిపోయి గాలికి రెపరెపలాడుతున్నాయి. ఇంట్లో తినడానికి సరైన తిండి లేదు. రాము రోజంతా పొలంలో కష్టపడి వట్టి చేతులతో నీరసంగా ఇంటికొచ్చాడు. అమ్మా రాధా, కాసిని మంచినీళ్ళివ్వండి. ఈరోజు పొలంలో పని లేదు. ఎండలకు భూమి బీటలు వారింది అని దొరగారు పనిలో నుండి పంపేశారు. ఈరోజు మనకు పస్తులు తప్పేలా లేవు. ఏవండి, మీ ముఖం చూస్తుంటే ప్రాణం తరుక్కుపోతుంది. పొద్దున్నుండి ఒక్క మెతుకు కూడా మీ కడుపులో పడలేదు. ఇంట్లో పిడికెడు బియ్యం కూడా లేవు. గంజినీళ్లు కాద్దామన్నా కుండ ఖాళీగా ఉంది. నా కర్మరా, మా తాతల కాలంలో మా ఇంట్లో ధాన్యం బస్తాలు గుట్టలుగా ఉండేవి. ఇవాళ నా కొడుకు ఆకలితో అల్లాడుతుంటే పట్టడన్నం పెట్టలేని దౌర్భాగ్య స్థితికొచ్చాను. మన పెరట్లో ఉన్న ఆ పెద్ద మామిడి చెట్టుకు కాయలు కాపు కాస్తున్నాయి కాని వాటిని కోసుకొని తినడానికి ఇంట్లో ఉప్పు కారం కూడా లేవు. అత్తయ్య, మీరన్నమాట నిజమే. మన పెరట్లో ఉన్న మామిడి చెట్టు నిండా పచ్చని మామిడికాయలు గుత్తలు గుత్తలుగా వేలాడుతున్నాయి. మీ చేతి ఆవకాయ పచ్చడంటే ఊర్లో అందరికీ ప్రాణం కదా. ఎప్పుడైనా పండగలకు మీరు పచ్చడి పెడితే చుట్టుపక్కల 4 ఇళ్ల వాళ్ళొచ్చి అడిగి మరీ తీసుకెళ్లేవారు. ఆ మామిడికాయలతో మనం ఆవకాయ పెట్టి సంతలో అమ్మితే ఏంటి? ఏమే రాదా, నీకు మతిపోయిందా ఏంటి? మన వంశం పరువు ఏమవ్వాలి? ఎప్పుడైనా మనం వండుకొని తినడమే కాని పచ్చళ్ళమ్ముకొని బతికే కర్మ మనకు పట్టలేదు. 10 మంది ముందు కూర్చొని పచ్చడమ్మితే ఊరంతా నవ్వుతుంది. మన రాము పరువు ఏం కావాలి? అమ్మా, రాధ చెప్పేది కూడా నిజమే కదా.
పస్తులు ఉండి చనిపోవడం కంటే కష్టపడి బతకడంలో తప్పులేదు. మన పరువు ఆకలిని తీర్చదు అమ్మా. రాధ ఆలోచన నాకు నచ్చింది. అత్తయ్య, దయచేసి నా మాట వినండి. శ్రమించడం అవమానం కాదు, అప్పుల పాలు కావడం అవమానం. మీ చేతి వంటలో లక్ష్మీదేవి ఉంది. ఆ తల్లిని మనం నమ్ముకుంటే ఈ కష్టాలన్నీ తీరిపోతాయి. ఒక్కసారి నా మాట నమ్మి చూడండి. కాంతమ్మ కాసేపు ఆలోచించింది. కొడుకు ఆకలి ముఖం, కోడలి మాటల్లోని నిజాయితీ చూసి ఆమె పట్టుదల సడలింది. సరేలే రాధా, నీ ఇష్టం. రేపొద్దున్నే సుబ్బయ్య కొట్టుకెళ్ళి అప్పుగా ఉప్పు, కారం, నూనె తీసుకురా, పని మొదలు పెడదాం అని ఒప్పుకుంది. మరుసటి రోజు ఉదయాన్నే రాము చెట్టెక్కి వందల కొద్దీ లేత పుల్లటి మామిడికాయల్ని కోసి కింద దించాడు. ఆ కాయలను రాధ శుభ్రంగా కడిగి పల్చటి గుడ్డతో తుడిచి ఆరబెట్టింది. ఇక అసలు ఘట్టం మొదలైంది. కాంతమ్మ గారు ఒక పెద్ద చెక్కపీట మీద కూర్చున్నారు. ఆమె ముందు ఒక పదునైన కత్తిపీట ఉంది. ఆమె ఎంతో నేర్పుగా మామిడికాయలను పట్టుకొని టెంకతో సహా సమానమైన ముక్కలుగా కట్ చేస్తున్నారు. పక్కన్నే రాధ ఒక పెద్ద రాతిరోలులో ఎండుమిరపకాయలు, ఆవాలు, మెంతులు వేసి బలంగా దంచుతోంది. ఆమె దంచుతుంటే వచ్చే గుమగుమలు ఆ గుడిసెను దాటి వీధి చివరి వరకు వెళ్తున్నాయి. చుట్టూ మట్టి కుండలు, ఇత్తడి గిన్నెలు ఉన్నాయి. ఒక గిన్నె నిండా ఎర్రటి కారం, మరో గిన్నెలో పసుపు, ఉప్పు, ఆవపిండి అమర్చి ఉంచారు. రాధా, కారం మరి మెత్తగా దంచకు. ఆవకాయకి కాస్త బరకగా ఉంటేనే రుచి. మెంతులు దూరగా వేయించావు కదా. మామిడి ముక్కకి టెంక గట్టిగా ఉంటేనే పచ్చడి ఏడాది పాటు నిల్వ ఉంటుంది. ఉప్పు, కారం, ఆవపిండి కొలతలు ఏమాత్రం తప్పకూడదు. అంతా మీరు చెప్పినట్టే చేస్తున్నానత్తయ్యా. మీరు ముక్కలు కోస్తుంటే ఒక్క ముక్క కూడా వంకర పోవటం లేదు. మీ చేతిలో ఏదో మాయ ఉంది. ఈ గానుగ నూనె వాసన, ఈ కారం ఘాటి చూస్తుంటే ఇప్పుడే వేడన్నంలో కలుపుకొని తినాలనిపిస్తోంది. ఆవకాయంటే ఒక వంటకం కాదురాదా, అదొక కళ. మన పెద్దవాళ్లు నేర్పించిన విద్య. ఆ నూనె అలా పైకి తేలుతుంటేనే పచ్చడికి అసలైన అందం. త్వరగా కానివ్వు. ఈ రాత్రికల్లా జాడీలో పెట్టి మూట కట్టేయాలి. రేపు శుక్రవారం సంత కదా. ఇద్దరూ కలిసి రోజంతా కష్టపడి 2 పెద్ద మట్టి జాడీల నిండా గుమగుమలాడే ఆవకాయ పచ్చడిని తయారు చేశారు. ఆ రాత్రి ఆ పచ్చడి వాసన చూసి రాము కడుపు నిండిపోయింది. మరుసటి రోజు ఉదయం సిరిపురం సంత జనంతో కిటకిటలాడుతోంది. పక్క ఊర్లో నుండి కూడా జనాలు కూరగాయలు, సరుకులు కొనడానికొచ్చారు. రాము ఒక చిన్న బండి మీద 2 జాడీలను పెట్టుకుని తీసుకురాగా రాధ మరియు కాంతమ్మ సంతలో ఒక చెట్టు కింద కూర్చున్నారు. పచ్చడి జాడి మూత తీయగానే ఆ ఆవకాయ గుమగుమలు గాలిలో కలిసి సంతంతా వ్యాపించాయి. ఏమి రాదా, ఏంటా వాసన? ముక్కులు అద్దిరిపోతున్నాయి. ఇక్కడిదాకా లాక్కొచ్చింది. కాంతమ్మగారు పచ్చడి పెట్టారా ఏంటి? అవును గౌరమ్మత్త, మా అత్తయ్య చేతి ఆవకాయ ఎంతో శుభ్రంగా గానుగ నూనెతో చేశాము. కొంచెం రుచి చూసి చెప్పండి. రాధ ఒక చిన్న ఆకులో ఆవకాయ ముక్కను గౌరమ్మ చేతిలో పెట్టింది. అబ్బా, ఏం రుచి! ఏమే, నా నాలుక మీద అమృతం పోసినట్టుంది. కారము, పులుపు, ఉప్పు ఎంత చక్కగా సరిపోయాయే. నాకొక కిలో కట్టే రాదా, ఎంతైనా పర్వాలేదు. గౌరమ్మ మాటలు విన్న సంతలోని జనాలు క్యూ కట్టారు. నాకు 1/2 కిలో, నాకు 2 కిలోలు అంటూ ఉదయం 10 గంటలకల్లా తెచ్చిన 2 జాడీల పచ్చడి అమ్ముడుపోయింది. రాధ చేతిలో ఏకంగా 50 రూపాయలు చేరాయి. కాంతమ్మ కళ్లల్లో ఆనంద బాష్పాలు తిరిగాయి. కానీ ఈ దృశ్యాన్ని దూరం నుండి చూస్తున్నాడు కిరాణా కొట్టు సుబ్బయ్య. అతని కళ్ళు ఈర్ష్యతో మండిపోతున్నాయి. ఈ కాంతమ్మ, రాధా కలిసి నా కిరాణా వ్యాపారానికి ఎసురు పెట్టేలా ఉన్నారు. ఊర్లో వాళ్ళంతా నా దగ్గర పచ్చళ్ళు కొనడం మానేసి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. వాళ్ళ దగ్గర పచ్చడి ఎలాగైనా ఆపేయాలి, లేదా వాళ్ళ పచ్చడిని నేనే తక్కువ ధరకు కొని ఎక్కువ ధరకు అమ్ముకోవాలి. సుబ్బయ్య మెల్లగా రాధ దగ్గరకొచ్చాడు. ఏమ్మా రాధా, వ్యాపారం బాగానే సాగుతున్నట్లుంది. ఆడవాళ్ళు మీరు ఈ సంతలో ఎండలో ఎందుకు కష్టపడతారు? మీరు ఇంట్లో పచ్చడి చేసి నాకు ఇచ్చేయండి. కిలో 2 రూపాయలకు కొనుక్కుంటాను. నా కొట్టులో అమ్ముకుంటాను. మీకు రిస్క్ ఉండదు. వద్దులే బాబాయ్ గారు, కిలో 10 రూపాయలకు అమ్ముడయ్యే పచ్చడిని మీకు 2 రూపాయలకెందుకిస్తాం? మా కష్టం మేమే పడతాం, లాభం మేమే తీసుకుంటాం. మీరు మీ కిరాణా కొట్టు చూసుకోండి. రాధ మాటలకు సుబ్బయ్యకు కోపం నశాళానికంటింది. తనని ఎదిరించినందుకు తన పచ్చడి వ్యాపారం ఎలా జరుగుతుందో చూస్తాను అనుకుని కోపంగా వెళ్లిపోయాడు.
నెల రోజులు గడిచాయి. అత్తాకోడళ్ల పచ్చడి వ్యాపారం ఊపందుకుంది. ఆవకాయే కాకుండా టమాటా, గోంగూర, నిమ్మకాయ పచ్చళ్లు కూడా పెట్టి అమ్ముతున్నారు. రాము వారి వ్యాపారానికి సాయంగా ఊర్లో తిరిగి కాయలు, సరుకులు తెస్తున్నాడు. వాళ్ల మట్టె గుడిసె మీద రేకులు పడ్డాయి. పస్తులు పడుకున్న ఆ కుటుంబం ఇప్పుడు తృప్తిగా భోజనం చేస్తోంది. కాంతమ్మకు కోడలి మీద అపారమైన ప్రేమ, గౌరవం ఏర్పడ్డాయి. కాని సుబ్బయ్యకు మాత్రం కంటి మీద కునుకులేదు. తన వ్యాపారం పడిపోవటంతో ఎలాగైనా వాళ్ల మీద కుట్ర పన్నాలని నిశ్చయించుకున్నాడు. ఒకరోజు రాత్రి తన పనివాణ్ణి పంపించి రాధవాళ్ల ఇంటి వెనుక ఆరబెట్టిన మామిడి ముక్కల్లో ఇసుక, ఉప్పు కలపాలని చూశాడు. కాని రాము కాపలా ఉండటంతో అది కుదర్లేదు. చివరికి సుబ్బయ్య ఒక నీచమైన పథకం వేశాడు. సంతలో అందరి ముందు రాధ పచ్చడిని బద్నాం చేయాలని అనుకున్నాడు. మళ్లీ శుక్రవారం సంత. రాధ, కాంతమ్మ పచ్చడమ్ముతున్నారు. అకస్మాత్తుగా సుబ్బయ్య ఒక 2 మనుషులతో కలిసి కోపంగా అక్కడికొచ్చాడు. చేతిలో ఒక పచ్చడి సీసా ఉంది. మోసం, దగా, అందరూ చూడండి, ఈ అత్తాగోడళ్ళు ఎంతో మోసం చేస్తున్నారు. వీళ్ళ పచ్చడి తిని మా ఇంట్లో వాళ్ళకు కడుపు నొప్పి, వాంతులు అయ్యాయి. వీళ్ళు లాభాల కోసం కులిపోయిన కాయలు, కల్తీ నూనె, రంగులు కలిపిన కారం వాడుతున్నారు. వీళ్ళ పచ్చడి ఎవరో కొనకండే. సంతలో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. జనమంతా గుసగుసలాడుకోవడం మొదలుపెట్టారు. కాంతమ్మకు అవమానంతో కళ్ళెమ్మట నీళ్లొచ్చాయి. మా వంశం పరువు తీస్తున్నావురా సుబ్బయ్య, మేము కల్తీ చేయలేదు అని ఏడ్చింది. కాని రాధ మాత్రం భయపడలేదు. ఒక అడుగు ముందుకు వేసి ధైర్యంగా నిలబడింది. సుబ్బయ్య గారు, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి. మా అత్తయ్య చేతి పచ్చళ్ళలో కల్తీ ఉందనే హక్కు మీకు లేదు. మీరు 2 రూపాయలు కడిగితే మేం పచ్చడివ్వలేదని ఈ కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు. మేము వాడేది స్వచ్ఛమైన గానుగ నూనె, మా పెరటి మామిడికాయలు. దేవుడి మీద ప్రమాణంగా చెబుతున్నాను, మా పచ్చడిలో ఎలాంటి కల్తీ లేదు. నీ మాటలెవరు నమ్ముతారే? ఈ కిరాణా కొట్టు సుబ్బయ్య మాట నమ్ముతారా, లేక నిన్నగాక మొన్న వ్యాపారం మొదలుపెట్టిన నీ మాట నమ్ముతారా? ఈ గొడవ జరుగుతుండగానే ఊరి జమీందారు ధర్మారావు గారు తన గుర్రపు బండి మీద అటుగా వచ్చారు. జనం గుమిగూడి ఉండటం చూసి బండి ఆపి కిందకు దిగారు. ఏంటి సుబ్బయ్య, సంతలో ఇంత గొడవ జరుగుతోంది? ఆడవాళ్ల మీద అరుస్తున్నావు, ఏమైంది? అయ్యా దొరగారు, వీళ్ళు కొల్లిపోయిన పచ్చళ్ళు అమ్మి ఊరి జనాల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. వీళ్ల వల్ల నా కుటుంబం ఆసుపత్రి పాలైంది. వీళ్ళ వ్యాపారం మూసేయించండి. దొరగారు, మీకే తెలుసు సుబ్బయ్య గారి బుద్ధి ఎలాంటిదో. ఆయన కిరాణా కొట్టులో వ్యాపారం తగ్గిపోయిందని మా మీద లేనిపోని నిందలు వేస్తున్నారు. మా పచ్చడిని మీరు పరీక్షించండి. మా తప్పుంటే ఏ శిక్షకైనా మేము సిద్ధం. జమీందారు ధర్మారావు గారు గంభీరంగా ఆలోచించారు. సుబ్బయ్య మోసాలు ఆయనకు ముందే తెలుసు. సుబ్బయ్య, నీ చేతిలో ఉన్న ఆ పచ్చడి సీసా ఇటివ్వు. జమీందారు ఆ సీసా తీసుకుని మూత తీసి వాసన చూశారు. ఆయన ముఖంలో ఒక్కసారిగా కోపం కట్టలు తెంచుకుంది. ఒరేయ్ సుబ్బయ్య, నీ జిత్తుల మారి బుద్ధులు నా దగ్గర చూపించకు. ఈ పచ్చడిలో వాసన చూస్తేనే తెలుస్తోంది ఇది పాత కల్తీ నూనెతో చేసిన నీ కిరాణా కొట్టు పచ్చడి అని. రాధవాళ్ళమ్ముతున్న పచ్చడి జాడీల నుండి వచ్చే వాసన, ఈ సీసాలో ఉన్న వాసన ఒకటేనా? జనాలను మోసం చేయాలని చూస్తావా? నీ కొట్టులో ఉన్న కల్తీ సరుకులు ఎవరికి తెలియవు. జనమంతా సుబ్బయ్యను చూసి ఈసడించుకున్నారు. సుబ్బయ్య తలదించుకొని వణికిపోయాడు. అమ్మా కాంతమ్మగారు, మీ చేతి వంట గురించి నేను ఎప్పుడో విన్నాను. ఈరోజు స్వయంగా చూశాను. ఒక పేద కుటుంబం కష్టపడి పైకి వస్తుంటే అడ్డుకోవాలని చూసే సుబ్బయ్య లాంటి వాళ్లను ఊరి నుండి తరిమెయ్యాలి. సుబ్బయ్య, నువ్వు చేసిన ఈ నీచమైన పనికి నీకు 500 రూపాయల జరిమానా వేస్తున్నాను. ఆ డబ్బు రాధకు ఇవ్వాలి. క్షమించండి దొరగారు, ఇంకెప్పుడూ ఇలా చేయను. రాధా, నీ పట్టుదల, నీ అత్తయ్య నైపుణ్యం ఈ ఊరికి ఆదర్శం. మీ పచ్చడి వ్యాపారం ఇక నుండి 3 పువ్వులు 6 కాయలుగా సాగుతుంది. నా ఇంటికి కూడా నెలకు 5 కిలోల పచ్చడి పంపించండి. జమీందారు గారి తీర్పుతో రాధా, కాంతమ్మల మీద ఊరి జనాలకు నమ్మకం రెట్టింపైంది. వారి ఆవకాయ పచ్చడికి పక్క ఊర్ల నుండి కూడా ఆర్డర్లు రావటం మొదలయ్యాయి. రాము వ్యవసాయం మానేసి పచ్చళ్ల వ్యాపారంలో భార్యకు, తల్లికి పూర్తిగా సాయం చేయటం మొదలుపెట్టాడు. ఒక ఏడాది తిరిగేసరికి పాత మట్టి గుడిసె స్థానంలో ఒక అందమైన పెంకుటిల్లు వెలిసింది. ఇల్లంతా పచ్చడి జాడీలతో కళకళ్లాడుతోంది. కాంతమ్మగారు ఒక పట్టుచీర కట్టుకుని కొత్తింటి అరుగు మీద కూర్చొని ఆవకాయ కలుపుతున్నారు. రాధా చాయ్ తీసుకొచ్చి అత్తయ్య చేతికిచ్చింది. రాధా, ఆనాడు నువ్వు పచ్చడి వ్యాపారం చేద్దామన్నప్పుడు
పరువు పోతుందని ఎంతగానో కోపడ్డాను. కాని ఇవాళ నీ వల్లే మన కుటుంబం పస్తులు లేకుండా తలెత్తుకొని బతుకుతోంది. నా చేతి వంటకు నువ్వు ప్రాణం పోసావు. నువ్వు నా కోడలివి కాదు రాధా, నా ఇంటికొచ్చిన మహాలక్ష్మివి. అదేంటత్తయ్య అలా అంటారు? మీరు నేర్పించిన విద్య, మీ ఆశీర్వాదం వల్లే కదా మనమిదంతా సాధించాం. కష్టం మీది, ఆలోచన నాది. మన ఇద్దరి బంధం ఈ ఆవకాయ పచ్చడి లాంటిది. ఏళ్లు గడిచే కొద్దీ రుచి పెరుగుతూనే ఉంటుంది కాని తగ్గదు. రాము అక్కడే నిలబడి వాళ్ళిద్దర్నీ చూసి గర్వంగా నవ్వుకున్నాడు. సిరిపురం గ్రామంలో ఆ అత్తాకోడళ్ల పచ్చడి వ్యాపారం ఒక గొప్ప విజయగాథగా మిగిలిపోయింది. కష్టం చేయడం ఎప్పటికీ అవమానం కాదు. కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు పాత పట్టింపులు పక్కన పెట్టి సమయస్ఫూర్తితో, ఐకమత్యంతో అడుగు ముందుకు వేస్తే ఎంతటి పేదరికమైనా పారిపోతుంది. అత్తాకోడళ్లు కలిసికట్టుగా ఉంటే ఆ ఇల్లు ఎప్పటికీ స్వర్గమే.